శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు రోజులాగానే తన బిడ్డలకు మరొక చక్కటి సందేశాన్ని అయితే అందించబోతూ ఉన్నారండి. ఒక గొప్ప వాక్కుని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు. మరి బాబా గారు తన బిడ్డలతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామా. అయితే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఎక్కువగా ఆలోచించకు, నీ సాయి చెప్పింది వినయ్ నిర్ణయం తీసుకోమ్మా. ఇది నీకోసం మాత్రమే నేను చెబుతున్నాను. అజాగ్రత్తగా ఉండకు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారి మాటలను బట్టి బాబాగారి బిడ్డలలో కొంతమంది ఏదో ఒక విషయంతో సతమతమవుతూ ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారని అర్థమవుతుంది. అలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఈ నిర్ణయం తీసుకొని తన మాటలు విని ఒక మంచి నిర్ణయం తీసుకోమని బాబాగారు చెబుతూ ఉన్నారంటే, మన ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలాంటి మార్గంలో వెళ్ళాలో, ఎటువైపు నడవాలో కూడా ఈరోజు బాబా గారు ఈ కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉంటారో ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబా గారు చెప్తారు. తప్పకుండా బాబాగారి మాటలను శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఒక గొప్ప మంచి నిర్ణయాన్ని తీసుకొని మీ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని సాటి సాయి భక్తునిగా నేను కూడా ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారో, ఏ బిడ్డల గురించి చెబుతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. తల్లి, గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా. అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నావు, అవునా? సరే తల్లి, అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వు ఏంటో ఇతరులకు తెలియబోతోందమ్మా. అందుకే మంచి నిర్ణయం నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం నిన్ను ఎంతో ఎత్తున నిలబెట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారానే నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంటుందమ్మా. చూడు తల్లి, ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు. కాబట్టి ముందు